బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, విశ్వం అనే కాన్సెప్ట్ చాలా విచిత్రంగాను అర్థం కాకుండాను ఉంటుంది. ఎందుకన్నానంటే ఈ మాట, మనం ఏదైనా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే అది జరుగుతుంది. కానీ అది మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామో లేదా అనేది మనకు కూడా డౌట్ ఉంటుంటుంది అనమాట. మన ఆలోచనలతో, మన పరిస్థితులతో ఆడుకుంటూ ఉంటుంది విశ్వం అనేది. ఇలాంటి జీవితానికి ఒక స్టెబిలిటీ తెచ్చే విషయం ఏదైనా ఉందా లా ఆఫ్ అట్రాక్షన్లో అని మీ మాటలు తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా విరాట్, మీరు అన్నట్లు మనతో పాటు చాలామంది ఆడియన్స్ ఎవరైతే మనకి వీడియోస్ చూస్తున్నారో, లా ఆఫ్ అట్రాక్షన్ ఇది నిజమా, ఇది మాకు వర్కౌట్ అవుతుందా, ఇలా చేస్తే మనకు డబ్బులు వస్తాయా, ఇలా చేస్తే నా కోరికలు నెరవేరుతాయా, ఇలా రకరకాలుగా వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉన్నాయి విరాట్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది స్పిరిచువలా, సైన్స్ అని కూడా చాలామంది అంటుంటారు. నన్ను అడిగితే రెండు కంబైన్డ్ అని నేను చెప్తాను. బట్ మోర్ ఆఫ్ లైక్ సైంటిఫికల్గా మనకు చాలాసార్లు ప్రూవ్ చేశారు ఎంతోమంది సైంటిస్టులు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ వైబ్రేషన్, చాలా లాస్ ఉన్నాయి అందులో. బట్ కానీ మీరు ఏ ఎనర్జీ అయితే ఇస్తారో అదే ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసేదే లా ఆఫ్ అట్రాక్షన్. లైక్ అట్రాక్ట్స్ లైక్. సో మీరు ఎటువంటి ఆలోచనలు, మీరు ఇందాక అన్నారు నేను నమ్మితే ఖచ్చితంగా చేస్తాను అని మీరు కోరుకుంటున్నారు, కానీ మీకు ఎక్కడో ఆ ప్రాసెస్లో ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, చిన్న ఒక స్టెప్ బ్యాక్ అయ్యింది మీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో, మీకు వచ్చే థాట్స్, నాకు ఇది అవుతుందా, ఇది నేను చెయ్యగలనా, జరగగలనా, చెయ్యలేనా, నాకు అవుతుందా, ఇది అచీవబుల్ అనే డౌట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేసి. సో మీరు ఏ ఆలోచన అయితే మీరు పుట్టిస్తారో మీ మైండ్లో, దాన్నే మీరు సీక్వెన్స్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఎక్కువ ఏం అడగట్లేదు విరాట్, మన ఆడియన్స్ని కానీ ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయాలి అంటే పాజిటివ్గా ఆలోచించమంటున్నా. దానికి ఏం డబ్బులు ఖర్చు కావు. జస్ట్ మీరు పాజిటివ్గా ఎంత వైబ్రేట్ అయితే మీకు యూనివర్స్ అనేది ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే మన ఆలోచనలు అనేవి ఎంత గొప్పగా ఉంటే మన లైఫ్ అంత గొప్పగా ఉంటుందని మీరు చెప్తుంటారు కదా మ్యామ్. బేసిక్గా ఈ సబ్జెక్టు అలాంటి వాళ్ళకంటే కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఎవరైనా నష్టం వైపు చూస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఎవరికైనా బాధ వైపు చూస్తే ఇంకా ఎక్కువ బాధలు కలిగిస్తూ ఉంటుంది. బేసిక్గా మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికి కూడా ఉండేది ఏంటంటే ఒక విక్టిమ్ మెంటాలిటీలో ఉంటూ ఉంటారు. నేను నష్టపోతున్నాను, నేనే నష్టపోయాను, నాకు ఒకటే జరిగింది అని ఒక విక్టిమ్ మెంటాలిటీలో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏ విధమైన సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు, వీళ్ళు ఏ విధంగా మారాలి, వీళ్ళ లైఫ్ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా విరాట్, ఈరోజు మనము డిస్కస్ చేసే పవర్ఫుల్ ఒక టెక్నిక్ కరెక్ట్గా విక్టిమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. అంటే చాలామంది అనుకుంటారు నాకే అవుతుంది, నాకే ఇది రిపీటెడ్గా జరుగుతుంది, నేను ఎందుకు ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు నాకు పదే పదే రిపీట్ అవుతుంది అని ప్రశ్నించుకుంటూ ఉంటారు. సో నేను కూడా ఒకప్పుడు అలాంటి విక్టిమ్ మోడ్ని ఉన్నదాన్ని. సో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ స్టార్ట్ చేయడం నాకు వర్కౌట్ అయింది. నాకు వర్కౌట్ అయిందంటే ఖచ్చితంగా అందరికి కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది జస్ట్ మన మైండ్ సెట్ని మార్చుకోవడం. ఇట్ ఈస్ ఎ మైండ్ గేమ్. మీరు మీ ఆలోచనలని ఎంత పాజిటివ్ వైపుకి మీరు వెళ్తూ ఉంటే మీకు అంత పాజిటివ్ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ అవుతాయి. సో ఇలా మీరు ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు, విక్టిమ్ మోడ్లో ఉన్నప్పుడు, నెగిటివ్ థాట్స్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన సింపుల్ టెక్నిక్ గ్రాటిట్యూడ్ రాక్ టెక్నిక్. అది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం విరాట్. తప్పకుండా. చాలా సింపుల్. నమ్మకం లేదు నీకు, అయినా కూడా నువ్వు చేయొచ్చు. మామూలుగా ఏమంటాం మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయాలంటే నువ్వు బిలీవ్ చేయి, నువ్వు నమ్మితేనే నువ్వు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతావు అని మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మీరు బిలీవ్ చేయకపోయినా కూడా ఈ గ్రాటిట్యూడ్ రాక్ టెక్నిక్ మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ ఫ్రీక్వెన్సీ స్టార్ట్ అవుతుంది చేంజ్ అవ్వడం. సో మనము ఎన్నో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మనకి ఏదైనా కావాలన్నప్పుడు అది ట్రై చేస్తాం, ఇది ట్రై చేస్తాం. ఇప్పుడు మీరే ఉన్నారు విరాట్, ఏదైనా ఫేవరెట్ సినిమా, హీరో సినిమా మూవీ వచ్చింది, మీకు ఫస్ట్ డే టికెట్స్ కావాలంటే రకరకాలుగా ట్రై చేస్తారు. లేదా మీకు ఏదైనా కోరిక ఉంది, అది రీచ్ అవ్వడానికి రకరకాలుగా యూ విల్ ట్రై. ఒక వేలో మీరే ట్రై చేయరు, 2, 3, 4 విధాలు ట్రై చేస్తారు. అలా చేసి అప్పుడు మళ్ళీ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, నేను ట్రై చేసేదైతే చేశాను, నాకు వచ్చిందా లేదా అనేది మీకు సెకండరీ, బట్ ట్రై చేయడం మీకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను మన ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, ఎన్నో మీరు ట్రై చేసి ఉంటారు టెక్నిక్స్, ఒక్కసారి ఇది ట్రై చేయండి.
ఎప్పుడు ఏది వర్కౌట్ అవుతుందో, ఎప్పుడు ఎవరు దేనికి కనెక్ట్ అవుతారో మనకు తెలీదు. అది కాక మనకు పెద్దలు అంటూ ఉంటారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో అనేసి. సో అలా అయినా మీరు ఈ ఒక్కటి చిన్న ప్రాక్టీస్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే, సాధన చేస్తున్నట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు వర్క్ అవుతుంది. మీరు కూడా మైండ్ని నెగిటివ్ థాట్స్ రాకుండా ఆపచ్చు అనేది ఈ టెక్నిక్ ద్వారా తెలుసుకుంటారు. సో ఆ టెక్నిక్ ఒకసారి చూడొచ్చు. ఖచ్చితంగా విరాట్. సో మనకు దీనికి కావాల్సింది జస్ట్ రాక్ అంటే ఒక రాయి. నేను ఇది తీసుకున్నాను, మీరు ఇంకా చిన్నది కావాలన్నా తీసుకోవచ్చు, పెద్దది కావాలన్నా తీసుకోవచ్చు. కానీ మీరు తీసుకునే రాయి మీకు బాగా అందంగా బ్యూటిఫుల్గా స్టోన్ ఏదైనా తీసుకోవచ్చు. ఒక స్టోన్, ఒక రాక్, దీన్ని గ్రాటిట్యూడ్ రాక్ అంటాం. సో మీకు కావాల్సింది ఫస్ట్ స్టెప్ ఒక రాయిని తీసుకోవడం. తర్వాత సెకండ్ స్టెప్, మీరు ఏదైతే గోల్ అచీవ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరిక కావాలనుకుంటున్నారో దాన్ని, ఒక గోల్ని మీరు ఏర్పరచుకోవడం. చాలా స్పష్టంగా మీరు ఆ గోల్ని ఏర్పరచుకోవడం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం లేదు విరాట్. సో దీనికి మనము ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్తూ ఉంటామన్నమాట. అంటే మీరు ఏదైతే గోల్ రాశారో ఆ గోల్కి ఆల్రెడీ అచీవ్ అయినట్లు, ఆల్రెడీ మీకు వచ్చేసినట్టు మీరు ఈ రాయిని పట్టుకొని థ్యాంక్ యూ, నాకు ఈ గోల్ నెరవేరిపోయింది, థ్యాంక్ యూ, నేను ఇది సాధించేశాను, నాకు ఇంత సులభంగా వచ్చినందుకు థ్యాంక్ యూ. అందుకే గ్రాటిట్యూడ్ అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్లో నేను ఎప్పుడు 2 కళ్ళు ఉంటాయి అని చెప్తాను. ఒకటి గ్రాటిట్యూడ్, ఇంకొకటి ఫర్గివ్నెస్. సో మనం ఇక్కడ గ్రాటిట్యూడ్ రాక్తో మన వైబ్రేషన్స్ని స్లోగా, మన మైండ్ సెట్ని, మనకి ఇది పాసిబుల్ అని ఈ రాక్ పెట్టుకొని ఉంటాం. సో ఈ రాక్ మీరు మేనిఫెస్టేషన్ సెట్ చేశాక, ప్రతిదీ చేశాక, రోజు ఒక 1 minute ఆర్ ఇంటెన్షన్ సెట్ చేస్తారు దీన్ని పట్టుకొని. నేను ఇది చాలా ఈజీగా, సులువుగా నేను అనుకున్న కోరికని సాధించాను, నాకు ప్రతిదీ కూడా పాసిబుల్ అయ్యింది, నేను ఇంత అద్భుతంగా నా కోరికని నేను నెరవేర్చుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు, థ్యాంక్ యూ రాక్ అని మనం దీన్ని ఇంటెన్షన్ సెట్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళినా దీన్ని క్యారీ చేస్తూ ఉండడం. ఇప్పుడు మీరు అలా ఎందుకు చేయాలి అని మీరు అడగొచ్చు విరాట్. ఇప్పుడు మీరున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇది క్యారీ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు ఏదైనా మీ పాకెట్లో పెట్టుకున్నారు, మీరు క్యారీ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళాక మీరు ఈ వస్తువులన్నీ తీస్తారు కదా, ప్యాంట్లో ఉన్నవన్నీ కూడా తీసేటప్పుడు మాకు మళ్ళీ యూ విల్ టచ్ దిస్, ఇది టచ్ చేసినప్పుడు మళ్ళీ యూ విల్ టెల్, నా కోరిక అద్భుతంగా నెరవేరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎలా హ్యాపీగా ఉన్నాను, నా కోరిక. ఎగ్జాంపుల్, రీసెంట్గా నా కొలీగ్ అతను చాలాసార్లు, అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇల్లు కొనుక్కోలేకపోతున్నాడు. సౌమ్య, నువ్వు ఇన్ని చెప్తావు కదా మేనిఫెస్టేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్, నాకు ఇవంతా ఒకందుకు నేను నమ్ముతాను, బట్ నాకు ఈజీగా, సులువుగా, ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉండేకి నాకు చెప్పు అంటే, అప్పుడు నేను అతనికి ఈ గ్రాటిట్యూడ్ రాక్ టెక్నిక్ అనేది చెప్పాను అనమాట. సో చెప్పినప్పుడు ఆయన ప్రాక్టీస్ చేస్తారు. ఆయన ఏం లేదు, చిన్న రాయి, ఆయనకు నచ్చిన కలర్లో, నచ్చినదిగా పెయింట్ కూడా మీరు చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలో. అంటే మీరు చూడగానే యొక్క ఆలోచనల్ని కానీ వాళ్ళ పరిస్థితులను కానీ బెటర్ చేయడానికి ఇది ఒక పారాడిమ్ షిఫ్ట్ లా పనిచేస్తుందంట. ఖచ్చితంగా విరాట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇది ఎప్పుడు చూసినా, ఎప్పుడు టచ్ చేసినా కూడా మీకు ఈ పర్పస్ గుర్తొస్తుంది. ఈ రాక్ ఎందుకు తీసుకున్నాను నేను, నా కోరిక. ఇప్పుడు అదే విధంగా నేను ఇల్లు కొన్నాను, అన్ని వాస్తుపరంగా ఉన్న ఇల్లును కొన్నాను. ఆయన చాలా ఇల్లులు చూశారు, ఫ్లాట్స్ చూశారు, అపార్ట్మెంట్స్ చూశారు, కానీ కొనలేకపోయాడు. డబ్బులు కూడా ఉన్నాయి, రెడీ టు, అంటే మొత్తం అమౌంట్ ఇచ్చి తీసుకునే అంత ఇది కూడా ఉంది, బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు బై. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వాస్తుపరంగా కానీ అన్ని విధంగా కావాలి. అలా ఆయన మేనిఫెస్ట్ చేశాడు అనమాట. ఏం లేదు, ఆయన చేసిన 3 స్టెప్లు. ఒక రాక్ తీసుకున్నాడు, దానికి ఒక థ్యాంక్ యూ చెప్పాడు. తర్వాత ఆయన ఇంటెన్షన్, మంచి వాస్తు ఉన్న ఇల్లుని నేను కొనుక్కోవాలి అని సెట్ చేసుకున్నాడు. అది ఆయన పాకెట్లో పెట్టుకొని 24/7 ఆయన ఆఫీస్ దగ్గర వెళ్తే ఆఫీస్ ల్యాప్టాప్ పక్కన ఇక్కడ పెట్టుకోవడం, లేదు బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో సైడ్ టేబుల్ మీద పెట్టుకోవడం, మిగతా టైంలో మీతో పాటు క్యారీ చేయడం. చేస్తున్నప్పుడల్లా, ఆయనకు కనిపించినప్పుడల్లా, ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు, సడన్గా ఆ రాయి కనిపించింది, ఆ రాక్ కనిపించింది, నేను అద్భుతమైన వాస్తు ఉన్న ఇల్లుని కొనుగోలు చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇంతే, ఇంకేం చేయలేదు. జస్ట్ ఆయన ఇది పట్టుకొని థ్యాంక్ యూ రాక్, నేను అనుకున్న ఇల్లుని కొనుక్కున్నాను అనేసి ప్రతిసారి చెప్తూ ఉన్నాడు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఆయన వితిన్ 1 monthలో ఆయనకు కావాల్సిన ఇల్లుని ఆయన కొనుక్కున్నారు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ముఖ్యంగా మన ఆలోచనని షేప్ అవుట్ చేయకుండా ఒక రైట్ వేలో తీసుకెళ్ళడానికి ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో ఉపయోగపడుతుంటాయి. సో ఇలాంటి టెక్నిక్స్ మరిన్ని మీరు తెలుసుకోవాలి, మీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కంటే
అందరికీ ఒకే రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, అది ఏ విధంగా మీకు వచ్చింది, వీటన్నిటి విషయాలు మీరు మ్యామ్కి డైరెక్ట్గా తెలియజేయచ్చు బై అటెండింగ్ ఏ వెబినార్ అనమాట. అది ఫ్రీగా మీకు లభిస్తుంది. అయితే దానికి మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయాలన్నట్లయితే కామెంట్ సెక్షన్ ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. దాన్ని ఫిల్ చేసినట్లయితే ఈ ఫామ్లో మీ డీటెయిల్స్ పెట్టి ఫిల్ చేయడం ద్వారా మీ ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు మ్యామ్కి. మ్యామ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి మీకు సంబంధించిన ఒక వర్క్షాప్ రెడీ చేశారు కాబట్టి అది మీరు ఇమీడియట్గా పార్టిసిపేట్ చేయడం కోసం ఈ ఫామ్ని ఫిల్ చేయండి. అలాగే మీకు డైరెక్ట్గా మ్యామ్ని మీట్ అవ్వాలి అనుకున్నట్లయితే డిస్ప్లే ఒక నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మ్యామ్ని కూడా మీట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మ్యామ్తో మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.